Hi guys, welcome to our channel Maheshwari Karthik Vlogs, and this is the day 2 of our first trip with Viraj. First day Vemlavada ఇంకా కొండగట్టు అయితే కవర్ చేసినాం. This is the second day. విరాజ్ అయితే మంచిగా ఒక నాప్ అయితే వేసినాడు. అండ్ ఎస్, మేమైతే నాంపల్లి నరసింహస్వామికి అయితే వచ్చేసినాం అన్నమాట. దీంతో పాటు ఇంకా ఏ ప్లేస్ కి వెళ్ళినాం అనేది కూడా చెప్తాను నేను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ మనం కమాన్ ఎంటర్ అవ్వగానే మనకైతే ఇక్కడ పైనకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకుంటారనమాట. వెహికల్స్ కి, 2 వీలర్ కి ఇంకా 4 వీలర్ కి. వెహికల్ ఇంకా పక్కన పార్క్ చేసి ఇంకా చలో ఇంకా ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం మేము వీరుని తీసుకొని. సో ఇక్కడ ఫస్ట్ అయితే బొట్టు పెట్టించుకుంటున్నాం అనమాట. మేము ఎంత క్యూట్ గా పెట్టించుకుంటున్నాడో సైలెంట్ గా. అయితే వెమ్లవాడ వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ టెంపుల్ ని కూడా విజిట్ చేసి వెళ్తారు. ఎందుకంటే వెమ్లవాడ నుంచి ఈ టెంపుల్ జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట. అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ గా నమ్ముతారు. చాలా మంది వస్తుంటారు అనమాట. చాలా మందికి ఇంటి దైవంగా కూడా ఉంటారు అనమాట ఇక్కడ నాంపల్లి నరసింహస్వామి. అండ్ ఇక్కడ టెంపుల్ హిస్టరీకి వచ్చేస్తే నాంపల్లి నరసింహస్వామి స్వయంభూగా వెలిచినాడు అనమాట ఇక్కడ. అండ్ ఇవైతే రీసెంట్ గా కట్టించిన స్టెప్స్ అన్నమాట. అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కట్టించుంటారు. అండ్ ఇవి వచ్చేసి పాత స్టెప్స్, అప్పట్లో రాజులు కట్టించినవి. సో మెట్లు ఎక్కుంటూ ఇప్పుడైతే హిస్టరీ కంటిన్యూ చేద్దాం. అయితే అప్పట్లో రాజరాజ నరేంద్రుడు అని ఒక రాజు ఉండేవాడంట. తన భార్య పేరు రత్నాంగి. వాళ్ళకి సంతానం లేదని బాధపడుతూ ఉన్నారంట. అప్పుడు వెమ్లవాడ నుంచి కొందరు మునులు వచ్చి, మీకు సంతానం లేదు కదా, సో మీరు ఇక్కడ నాంపల్లి గుట్ట పైన ఒక 41 రోజులు నరసింహస్వామి తపస్సు చేయండి, తప్పకుండా సంతానం కలుగుతుంది అని రాణితో అయితే చెప్పారంట. అయితే రాణిలాగా కాకుండా మామూలు ప్రజలలాగా చేయాలని అయితే చెప్పినారంట. సో తను రాణి అన్నిటికీ ఒప్పుకొని 41 రోజులు అయితే దీక్ష చేసినారంట అక్కడ. సో వాళ్ళకి సంతానం అయితే కలిగింది. రాణి వెళ్ళి రాజుకైతే చెప్పిందంట, ఇట్లా దీక్ష చేయడం వల్ల సంతానం కలిగింది మనకి అని చెప్తే రాజు సంతోషంతో ఇక్కడ గుడి అయితే కట్టించారంట అప్పట్లో. అందుకే ఇక్కడ నరసింహస్వామిని సంతాన లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారు. ఇదే మన టెంపుల్. మేము వెళ్ళింది సమ్మర్ లో కాబట్టి మొత్తం షేడ్ అయితే ప్రొవైడ్ చేసినారు అనమాట. అండ్ దీపారాధన అయితే చేసుకుందాం ఇక్కడ. ప్రతి గుడిలో ఇట్లా దీపం పెట్టడం అయితే అలవాటు మాకు. ఎక్కడికి వెళ్ళగానే దీపారాధన అయితే చేసుకుంటాము. దీపారాధన అయిపోయిన తర్వాత గుడికి ఒక ప్రదక్షిణ అయితే చేసుకున్నాం అనమాట. అభయ హస్తంతో కోర మీసాలతో ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలిచి ఉంటారనమాట మన బండకి. అండ్ పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ప్రదక్షిణాలు చేసి వచ్చిన తర్వాత చూసినారు కదా చెట్టుకి అయితే ఎన్ని ముడుపులు ఉన్నాయో. చాలా మంది చాలా నమ్మకంగా అయితే ముడుపులు అయితే కట్టుకుంటారు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా కోతులు ఉంటాయి అనమాట. కోతులతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మెట్లు ఎక్కేటప్పుడు గాని. అందుకే కార్తీక్ మీరు వీడియోలో చూసి ఉంటారు, స్టిక్ అయితే పట్టుకొని ఎక్కుతుండే అనమాట. వీరు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న ట్రిప్ ని. కొంచెం కూడా అలసిపోయినట్టుగా అనిపించట్లేదు. మేము వెళ్ళింది ఎండ్ ఆఫ్ ది సమ్మర్. మాకే అసలు చాలా ఎండగా ఉండే, వాడు మాత్రం అన్నిటికీ తట్టుకున్నాడు. అండ్ ఇదైతే కొండ పక్క నుంచి వ్యూ అన్నమాట. మొత్తం విలేజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ప్రదక్షిణాలు చేసి వచ్చిన తర్వాత నేనైతే కొండ పక్కన కూర్చున్నాను. గాలికి ఎంత చల్లగా అనిపిస్తుందో అసలు. చాలా టైర్డ్ అయితే అయిపోయినాం అనమాట పైకి ఎక్కిన తర్వాత. ఇంకా కాలు నొప్పులు వచ్చినాయి కొంచెం. ఎంత హాయిగా అనిపిస్తుందో అసలు ఆ కొండ నీడ కూర్చుంటేనైతే. గాలి మాత్రం చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇట్లా మనకి కొండలకు అన్ని ఇట్లా నామాలు అయితే పెట్టున్నాయి అన్నమాట. దర్శనం అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి కూర్చున్నాం అనమాట. వీరు అయితే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చల్ల గాలి కూర్చొని. అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ధ్వజస్తంభం పైన కాయిన్స్ అయితే వేస్తున్నారు అనమాట. దానిపైన ఒక ఇట్లా ప్లేట్ లాగా ఉంది, దాంట్లో పడాలంట కాయిన్. సో మాకైతే పడలేదు, మేమైతే ట్రై చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ షాపింగ్ అయితే చేస్తున్నాం. మా వీరికి ఫేవరెట్ టాయ్ అనమాట ఇది. చాలా బాగా నచ్చింది వాడికి. ఇప్పటికి కూడా వాడు దాంతో ఆడుకుంటూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ డెస్టినేషన్ అయితే చెప్తాను ఇప్పుడు. దర్శనం అయితే అయిపోయింది, మేమైతే బయలుదేరుతున్నాము. నాంపల్లి నరసింహస్వామి గుట్టకి ద మెయిన్ అట్రాక్షన్ అన్నమాట ఇది. ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తుంది అనమాట. ఈ నాగుపాము లాగా ఉంది కదా ఈ షేప్. అండ్ పైన వచ్చేసి మనకి నాగుపాము పడగ పైన శ్రీకృష్ణుడు అయితే ఉంటాడు. లోపల మొత్తం మన నరసింహస్వామిది చరిత్ర అయితే ఉంటుంది. అంటే మన నరసింహస్వామి అవతారం ఎలా వచ్చింది అని చెప్పేసి కొన్ని విగ్రహాలు పెట్టి ఇట్లా స్టోరీ లాగానైతే చూపిస్తారనమాట. చాలా బాగుంటుంది. అది కూడా 5 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు దీనికి కూడా. అండ్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ డెస్టినేషన్ అన్నమాట. మన నాంపల్లి
నరసింహస్వామి అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేస్ గుర్తుపట్టినారా? అందరి ప్లేస్ చూడగానే చెప్పేస్తారు. మనమైతే కొమరవెల్లికి అయితే వచ్చినాం అనమాట. మేము మార్నింగ్ నాంపల్లి నరసింహస్వామికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయ్యింది మాకు. సో మేము పట్నాలు అయితే వేయించుకుందాం అనుకుంటున్నాం అనమాట. సో పట్నాల కోసం సామాన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పట్నాలు వేయించుకోవాలంటే ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ లో టికెట్ అయితే ఇస్తారనమాట. దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. పట్నాలలో కింద ఒకటి వేస్తారు గంగరేగి చెట్టు కింద, ఇంకొకటేమో పైన గుడి దగ్గర అయితే వేస్తారనమాట. మనకి పట్నం సామాన్ కావాలి అంటే ఎదురుగానే షాప్స్ అయితే చాలా ఉంటాయి మనకి. అక్కడికి వెళ్ళి పట్నంకి సంబంధించిన సామాన్ అయితే ఏమంటే వాళ్ళైతే కట్టిచ్చేస్తారనమాట. గాయ్స్ నాకు మేనిఫెస్టేషన్ ఉండే చాలా ఇప్పటి నుంచో, నా కొడుకుని తీసుకొని రావాలి పటాలు వేయాలి అని. అది ఇవాళ చేయబోతున్నాం మేము. స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్యూటిఫుల్ వైఫ్. ఇదే అన్నమాట మన గంగరేగి చెట్టు. ఇక్కడ మనం దండం పెట్టుకొని ముడుపులు ఏమైనా ఉంటే కూడా కట్టుకుంటారు ఇక్కడ. ఇక్కడ మేము చెట్టు ముందే అయితే ఇట్లా పట్నం అయితే వేయించుకుంటున్నాం అన్నమాట. జాతర టైంలో అయితే ఇట్లా కొంచెం సందు కూడా ఉండదు కూర్చోడానికి. ఇప్పుడైతే మేము పట్నం వేయించుకోవడం అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము. ఇట్లా ఒగ్గు పూజారి ముగ్గులు వేసేలోపు మనకైతే గౌరమ్మని అయితే చేయమంటాడు అనమాట. ఇక్కడ నేను గౌరమ్మని అయితే చేస్తున్నాను అనమాట. కథ చెప్పేటప్పుడు మనకి డమరుకం అయితే వాయిస్తారు కదా ఒగ్గు పూజారి వాళ్ళు. మా వీరు రియాక్షన్స్ అయితే చాలా క్యూట్ గా ఉండే అనమాట. నేను అన్ని క్యాప్చర్ చేసినాను, చూపిస్తాను మీకు కూడా. నెక్స్ట్ ఇప్పుడే చూడండి ఇంకా డమరుకం వాయిస్తుంటే వీరు ఎట్లా రియాక్ట్ అవుతాడో. బంగారు తొట్టి బంగారు తొట్టెల నువ్వు మల్లన్న గంగరేని ఎట్టు ఘనమైన పూజలు మల్లన్న. పర్వతము సుతుమనుకుంటూ సుతుమన గుండుమే అనుకుంటారు. పాలు పెర్రెచ్చి నీ పాదల బండారి పైన వెళ్ళుకుంటారు మల్లన్న. ఊరినల వారికి కొడుకులు అడిగాడుతూ నువ్వు అడిగిన వారికి నువ్వు చిన్నవంట. మన పట్నాలు వేయించుకోవడం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు. సో కంకణాలు అయితే కడుతున్నారు ఒగ్గు పూజారి. నేను పెళ్ళైనప్పటి నుంచే రావడం స్టార్ట్ అయినా ఇక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామికి. చాలా మహిమగల దేవుడు. అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళకి అంటే కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు అన్నమాట. ఎప్పుడు పూజ చేసినా ఎప్పుడు బోనాలు చేసినా మేము కూడా వచ్చి జాయిన్ అవుతూ ఉంటాము. మా దర్శనాలు పూజలు అయితే ఈ రోజుకైతే అయిపోయినాయి. మాకు ఈసారి దర్శనం కూడా చాలా బాగా అయిందనమాట. అయ్యగారు అయితే వీరికి ఇట్లా పూలదండ కూడా వేసినారు మెడలో. చూడండి వాడు ఎంత హ్యాపీగా రియాక్ట్ అవుతున్నాడు అసలు. దాని తర్వాత ఇక్కడ మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. చూడండి ఎంత ఖాళీగా ఉందో. మామూలుగా మనం అయితే జాతర టైంలో వస్తే మాత్రం చాలా రష్ ఉంటది ఈ ప్లేస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అంతా అయిపోయిన తర్వాత మన లేడీస్ కి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ షాపింగ్ అన్నమాట. సో నైట్ అయితే అయిపోయింది మేమంతా చేసుకునేసరికి. సో ఇక్కడ నేనైతే కొన్ని చైన్స్ అట్లా బ్యాంగిల్స్ ఏమైనా అంటే చూస్తున్నాను. బాగానే చేసినాం అనమాట షాపింగ్ ఆ రోజు. కొన్ని కమ్మలు అవన్నీ అయితే తీసుకున్నా. నెక్స్ట్ డిన్నర్ కి అయితే ఒక ప్లేస్ లో ఆగినాం అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. హోటల్ నేమ్ ఏంటో నాకు గుర్తులేదు. సో నేనైతే పానీపూరి అయితే తీసుకుంటున్నాను. చాట్ ఇంకా పానీపూరి అయితే తీసుకున్నాను అనమాట. ఎప్పుడు రొటీన్ గా రైస్ అవన్నీ తింటూ ఉంటాం కదా. ఈసారి రెస్టారెంట్ వాళ్ళు ఎందుకో డిఫరెంట్ గా పానీపూరి అయితే పెట్టినారనమాట. అంటే చాలా రేర్ గా చూస్తాం కదా మనం బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్ లో పానీపూరి. సో అందుకే అయితే తీసుకొని టేస్ట్ చేసిన అనమాట. టేస్ట్ బాగుంది కానీ కొంచెం కాస్ట్లీ అయితే ఉండే. సో మా ట్రిప్ డిన్నర్ తో ఫినిష్ చేసేసి మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది మా 2 day ట్రిప్. ఫస్ట్ ట్రిప్ విత్ విరాజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.